హాయ్ ఎవ్రీవన్. సో మన ముందు వీడియోలో డాటా టైప్స్ సంబంధించింది అంటే ఏంటి, ఎన్ని రకాల డాటా టైప్స్ ఉన్నాయి, ఇంటీజర్ డాటా టైప్ అంటే ఏంటి, ఫ్లోట్ డాటా టైప్ అంటే ఏంటి, కాంప్లెక్స్ డాటా టైప్ అంటే ఏంటి, లిస్ట్ అంటే ఏంటి, టపుల్స్ అంటే ఏంటి తెలుసుకోవడం జరిగింది. సో మన ఇంతకుముందు వీడియోలో మనం క్లియర్గా తెలుసుకున్నాము ఏమని, ఇంటీజర్లో కానీ ఫ్లోట్లో కానీ, ఇంటీజర్ డాటా టైప్లో కానీ ఫ్లోట్ డాటా టైప్లో కానీ మనము సింగిల్ వాల్యూ మాత్రమే కన్సర్న్డ్ వేరియబుల్లో స్టోర్ చేయగలము. ఒకటి కంటే ఎక్కువ డాటా వాల్యూస్ ఉన్నప్పుడు మనము లిస్ట్, టపుల్స్, సెట్, డిక్షనరీ, సో ఈ వేరియబుల్లలో మనము డాటా వాల్యూస్ స్టోర్ చేస్తాము. ఒకటి కంటే ఎక్కువ డాటా వాల్యూస్ని స్టోర్ చేయడానికి మనము ఉపయోగించే డాటా టైప్సే లిస్ట్, టపుల్స్, సెట్స్, డిక్షనరీస్. ఒకవేళ మీరు టుపుల్స్లో ఒక్క డాటా వాల్యూ స్టోర్ చేయాలంటే అది పాసిబుల్ అవుతుంది. కానీ మీరు డాటా వాల్యూ స్టోర్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే, మీ డాటా వాల్యూ తర్వాత కామా అసైన్ చేయాల్సి ఉంటుంది. మీరు డాటా వాల్యూ తర్వాత కామా అసైన్ చేయకుండా సింగిల్ వాల్యూ టైప్ చేసేసి ఎంటర్ బటన్ హిట్ చేశారనుకోండి, అది సంబంధిత వేరియబుల్ స్టోర్ అవుతుంది. కానీ డిపెండింగ్ ఆన్ డాటా వాల్యూ ప్రకారము అది స్ట్రింగో, ఇంటీజర్, ఫ్లోటో కన్వర్ట్ అవుతుంది. కానీ టుపుల్స్గా డాటా టైపు స్టోర్ కాదు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఫ్రూట్కి సంబంధించింది ఒకటి యాపిల్ అనే వాల్యూ నేను ఎంటర్ చేసి ఫ్రూట్ అనే వేరియబుల్లో స్టోర్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం రెండో ఎగ్జాంపుల్లో యాపిల్ కామా అని ఎంటర్ చేసి ఫ్రూట్ అనే వేరియబుల్లో మళ్ళీ అసైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ రెండింటికి సంబంధించిన దాంట్లో టైపు ఫ్రూట్ ఫస్ట్కి సంబంధించిన టైపు, రెండో సంబంధించిన టైపు ఇక్కడ ఎంటర్ చేసి నేను ఎంటర్ బటన్ హిట్ చేస్తే, షిఫ్ట్ ప్లస్ కంట్రోల్ బటన్ హిట్ చేయగానే ఫస్ట్ వన్కి సంబంధించింది నాకు స్ట్రింగ్ అనే రిపోర్ట్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ నేను ఈ ఫ్రూట్ యాపిల్కి సంబంధించిన దాంట్లో కామా అసైన్ చేయలేదు. సెకండ్ ఫ్రూట్కి సంబంధించిన దాన్ని మాత్రం కామా అసైన్ చేశాను. కాబట్టి నాకు కామా ఒక సింగిల్ వాల్యూ తర్వాత కామా ఇస్తే అది టపుల్ అవుతుంది. సింగిల్ వాల్యూ తర్వాత కామా ఇవ్వకపోతే డిపెండింగ్ ఆన్ వాల్యూ ప్రకారము అది ఇంటీజర్ గాను, ఫ్లోట్ గాను, స్ట్రింగ్ గాను మనకి స్టోరేజ్ అవుతుంది అనమాట. డాటా టైప్ స్టోర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ టపుల్ అంటే మనం మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేస్తాము అని చెప్పాము. సో టపుల్కి ఎగ్జాంపుల్ ఇది. ఈ వీడియోలో మనము సెట్స్ అంటే తెలుసుకుందాము. సో టపుల్కి ఎగ్జాంపుల్, లిస్ట్కి ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో సెట్ అంటే ఏంటిది? సెట్ అంటే ఏ సెట్ ఈజ్ an unordered collection of items separated by commas and the items are enclosed in curly brackets. A set is similar to list except that it cannot have duplicate entries. Once created, elements of a set cannot be changed.
సో సెట్ అంటే ఏంటి ఇక్కడ? ఎ సెట్ ఈస్ an unordered collection of items separated by commas and the items are enclosed in curly brackets. సెట్ అంటే ఒక వరుస క్రమంలో లేని, అన్ఆర్డర్డ్ అంటే వరుస క్రమం లేని సెట్ ఆఫ్ ఐటమ్స్ అన్నమాట. ఒకటి కంటే ఎక్కువ డాటా వాల్యూస్, సెట్ ఆఫ్ ఐటమ్స్ ఒకటి కంటే ఎక్కువ డాటా వాల్యూస్ వరుస క్రమం లేకుండా కర్లీ బ్రాకెట్లో అసైన్ చేస్తామన్నమాట. ఎగ్జాంపుల్ ఇది: యాపిల్, మిర్చి, వెజిటేబుల్, నాన్ వెజిటేబుల్, సోప్స్, మ్యాంగోస్. ఇట్లా మనము ఈ సెట్ ఆఫ్ డాటా వాల్యూస్ని కర్లీ బ్రాకెట్లో టైప్ చేసి ఎంటర్ చేస్తే, సో ఈ వెజిటేబుల్ అనే వేరియబుల్లో ఈ వాల్యూస్ అన్ని కూడా స్టోరేజ్ అవుతాయి. అండ్ ఎట్ ది సేమ్ టైం ఇక్కడ ఏమన్నారు? ఎ సెట్ ఈజ్ సిమిలర్ టు లిస్ట్ ఎక్సెప్ట్ దట్ ఇట్ కెనాట్ హ్యావ్ డూప్లికేట్ ఎంట్రీస్. సో మనం ఇంతకుముందు వీడియోలో లిస్ట్ గురించి చెప్పడం జరిగింది. లిస్ట్ ఈజ్ ఆర్డర్డ్ కలెక్షన్స్ అండ్ ఈజ్ మ్యూటబుల్. లిస్ట్ ఈజ్ ఆర్డర్డ్ కలెక్షన్స్ అండ్ ఈజ్ మ్యూటబుల్. ఆర్డర్డ్ అంటే మనము ఏ క్రమంలో అయితే డాటా వాల్యూస్ ఇస్తామో అదే క్రమంలో లిస్ట్లో డాటా వాల్యూ స్టోరేజ్ అవుతాయి. వాటి ఒక పొజిషన్ బేస్ చేసుకొని మనము డాటా రిట్రీవ్ చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ ద ఇండెక్స్ వాల్యూ ప్రకారము లిస్ట్లోకి వెళ్ళి డాటాని మనము పొజిషన్ బేసిస్ మీద రిట్రీవ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము ఇండెక్స్ నెంబర్ని బేస్ చేసుకొని సంబంధిత పొజిషన్లో ఉన్న డాటా వాల్యూ మాడిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సంబంధిత డాటా వాల్యూ మాడిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది లిస్టులో. కానీ సెట్కి వచ్చేసరికి ఏంటి అంటే మనం ఇచ్చే ఆర్డర్ ప్రకారం కాకుండా అది అన్ఆర్డర్లో ఒక వరుస క్రమంలో మనం ఇస్తున్నాము. ఇప్పుడు ఎగ్జాంపుల్ యాపిల్, మిర్చి, వెజిటేబుల్, నాన్ వెజ్, సోప్స్, మ్యాంగోస్ అని ఒక సీక్వెన్స్ ఆర్డర్లో నేను వెజిటేబుల్ అనే వేరియబుల్కి అసైన్ చేయడం జరిగింది సెట్ని. కానీ ఇది మనం ప్రింట్ చేసినప్పుడు, సో ఇక్కడ ప్రింట్ చేసినప్పుడు మాత్రం మనకి మనం ఇచ్చిన ఆర్డర్లో కాకుండా సిస్టము తనకు నచ్చిన ఆర్డర్లో అది ప్రింట్ చేస్తుంది. చూడండి, ఇప్పుడు యాపిల్ అంటే యాపిల్ వచ్చింది, బట్ ఇక్కడ మనం తర్వాత మిర్చి ఇవ్వడం జరిగింది, కానీ ఇక్కడ మ్యాంగో వచ్చింది. దాని తర్వాత మిర్చి వచ్చింది. తర్వాత వెజ్ మనం ఇచ్చాము, బట్ ఇక్కడ నాన్ వెజ్ వచ్చింది. సో సోప్ వచ్చింది, మళ్ళీ లాస్ట్కి వెజ్ అని వచ్చింది. ఇట్లా ఒక ఆర్డర్లో మనం ఇస్తే బట్ ఎగ్జిక్యూట్ చేసే టైంలో పైథాన్ ఇంటర్ప్రిటర్ దాన్ని అన్ఆర్డర్లో ఎగ్జిక్యూట్ చేస్తుంది. తర్వాత a set is similar to list except that it cannot have duplicate entries. మనము మ్యాంగోస్ అని 2 టైప్స్ ఇవ్వడం జరిగింది, సోప్స్ అని 2 టైప్స్ ఇవ్వడం జరిగింది. మనం అసైన్ చేసిన వాల్యూస్ 2 సార్లు అసైన్ చేసాము, కానీ మనకు ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఓన్లీ సోప్స్లోకి వెళ్ళి ఒక సోప్ మాత్రమే ఉంది. డూప్లికేట్ వాల్యూ, ఎక్స్ట్రా ఉన్న డూప్లికేట్ వాల్యూ రిమూవ్ అయిపోయి ఓన్లీ సింగిల్ వాల్యూ మాత్రమే మనకి ప్రింట్లో చూపించడం జరుగుతుంది. డూప్లికేట్ వాల్యూ ఎంట్రీస్ అనేది యాక్సెప్ట్ చేయదు. సో మనం టైప్ చెక్ చేయాలంటే ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ వెజ్ క్లిక్ చేయగానే క్లాస్ సెట్ ఇక్కడ వచ్చేసింది. సో సెట్ అంటే ఏంటి మనకు చూద్దాము. ఎ సెట్ ఈజ్ ఏ కలెక్షన్ విచ్ ఈజ్ అన్ఆర్డర్డ్, అన్చేంజబుల్ అండ్ అన్ఇండెక్స్డ్. సో సెట్ అంటే కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్, ఇవన్నీ కూడా
అన్ఆర్డర్లో ఉంటాయి అండ్ అన్చేంజబుల్. మనం ఒక్కసారి డిక్లేర్ చేసిన తర్వాత వాటిని ఇండెక్స్ బేసిస్ మీద మనం మార్చలేము. అండ్ సెట్కి ఇండెక్స్ ఉండదు, సో అది అన్ఇండెక్స్డ్. లిస్టులో కానీ టపుల్స్ కానీ ఇండెక్స్ ఉంటుంది. బేస్డ్ ఆన్ ద ఇండెక్స్ నెంబర్ ప్రకారము మనము ఆ పొజిషన్లో లిస్ట్ ఈజ్ మ్యూటబుల్, టుపుల్ ఈజ్ అన్మ్యూటబుల్. సో టుపుల్స్లో మనం ఎలాంటి చేంజెస్ చేయలేము, కానీ లిస్ట్లో డాటా చేంజెస్ చేసుకోవచ్చు. సెట్కి సంబంధించింది కూడా సెట్ ఈజ్ ఏ మ్యూటబుల్ బట్ ఇండెక్స్ ఉండదు కాబట్టి సో మనము వాల్యూలో పొజిషన్ ప్రకారము డాటా చేంజ్ చేయలేము. ఎందుకంటే మనం ఇచ్చిన ఆర్డర్లో కాకుండా సిస్టము తనకు నచ్చిన ఆర్డర్లో ఎగ్జిక్యూషన్ చేస్తుంది కాబట్టి సెట్కి ఇండెక్స్ నెంబర్ ఉండదు, మళ్ళీ అది చేంజ్ చేయలేము. కానీ సెట్లో మనము అడిషన్ చేసుకోవచ్చు అండ్ రిమూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే రిమూవ్ ఎట్లా చేస్తాము, డాటా మొత్తం డాటా క్లియర్ అయిపోతుంది. యాడ్కి సంబంధించింది అడిషన్ చేసుకోవచ్చు. సో ఇంకా వీటి గురించి మనము కంప్లీట్గా సెట్కి సంబంధించిన చాప్టర్లు పూర్తిగా తెలుసుకుందాము. Set are unordered, so you cannot be sure in which order the item will appear. Sets cannot have two items with the same value, so do not allow duplicate values. The values true and 1 and false and 0 are considered the value in set and are treated as duplicates. So set కి సంబంధించినంత వరకు సో ట్రూ అండ్ 1, ట్రూ అంటే మనము బూలియన్ అంటాము. బూలియన్ సంబంధించినంత ట్రూ అంటే ఇంటిజర్ ఫార్మాట్ లో ఒకటే అని అర్థము. సో సిస్టమ్ సెట్ కూడా ఎలా రీడ్ చేస్తుంది, ట్రూని ఒకటిగా రీడ్ చేస్తుంది. కాబట్టి ట్రూ అండ్ 1 మనం అసైన్ చేసినప్పుడు ఓన్లీ ట్రూ మాత్రమే ప్రింట్ అవుతుంది. ఫాల్స్ అండ్ 0 మనం అసైన్ చేసినప్పుడు ఫాల్స్ మాత్రమే ప్రింట్ అవుతుంది, అంటే డూప్లికేట్ వాల్యూస్ యాక్సెప్ట్ చేయదు. సో ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, మై సెట్ ఈజ్ ఈక్వల్ టు సో పాలకుర్తి అని ఒక మండలం పేరు, అంతర్గామ అని ఒక మండలం పేరు, కన్నాల అని ఒక జీపీ పేరు, గుంపుల అని ఒక జీపీ పేరు, మళ్ళీ కన్నాల అని ఒక జీపీ పేరు, ట్రూ ఫాల్స్ 1, 0. సో ఇట్లా కొన్ని వాల్యూస్ అనేది అసైన్ చేసి నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. షిఫ్ట్ ఎంటర్ ఎగ్జిక్యూట్ చేయగానే సో ఈ పర్టికులర్ డాటా వాల్యూస్ అన్ని కూడా మై సెట్లో స్టోర్ అయ్యాయి. మనం ప్రింట్ చేసినప్పుడు మాత్రం సో ఓన్లీ 1, 0 ఇవ్వడం జరిగింది, ట్రూ ఆర్ ఫాల్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఓన్లీ ఫాల్స్ మాత్రమే మనకి ప్రింట్ అయింది, ట్రూ మాత్రమే ప్రింట్ అయింది. సో 1, 0 ప్రింట్ అవ్వలేదు, డూప్లికేట్ వాల్యూస్ ఇక్కడ రీడ్ అవ్వలేదు. తర్వాత పాలకుర్తి, కన్నాల, అంతర్గం, గుంపల. సో కన్నాల కన్నా 2 టైమ్స్ వస్తే ఓన్లీ కన్నాల ఒకటి మాత్రమే తీసుకుంది. సో మనం ఇచ్చిన ఆర్డర్లో కాకుండా అన్ఆర్డర్లో అది ప్రింట్ చేయడం జరిగింది. సో సెట్కి సంబంధించింది మనము కర్లీ బ్రాకెట్లో డిక్లేర్ చేయవచ్చు. అట్ ద సేమ్ టైము సెట్ అనే కన్స్ట్రక్టర్ ఉంటుంది. సెట్ సో ఇది సెట్ అనే కన్స్ట్రక్టర్. సో సెట్ అనే కన్స్ట్రక్షన్ యూజ్ చేసి కూడా మనం సెట్స్ డిక్లేర్ చేయవచ్చు. సో ఈ ఎగ్జాంపుల్ వచ్చేసి మై సెట్ ఈజ్ ఈక్వల్ సెట్ ఆఫ్ యాపిల్, బనానా, చెర్రీ. సో మనం సెట్స్ డిక్లేర్ చేసేటప్పుడు సెట్ కన్స్ట్రక్టర్తో పాటుగా మళ్ళీ ఇన్సైడ్లో మనము పారెంథసిస్ ఇవ్వడం, రౌండ్ బ్రాకెట్స్ అసైన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనం సెట్ అనేది డిక్లేర్ చేయవచ్చు. ఇది సెట్కి సంబంధించిందండి. సో నెక్స్ట్ నన్ను. సో నన్ను ఈజ్ ఏ స్పెషల్ డేటా టైప్ విత్ ఏ సింగిల్ వాల్యూ. ఇట్ ఈస్ ఈజీ టు సిగ్నిఫై ది ఆబ్సెన్స్ ఆఫ్ ఎ వాల్యూ ఇన్ ఏ సిచ్యువేషన్. నన్ సపోర్ట్ నో స్పెషల్ ఆపరేషన్ అండ్ ఇట్ ఈస్ నైదర్ సేమ్ యాజ్ ఫాల్స్ నర్ 0. సో నన్ను అనే ఒక స్పెషల్ డేటా టైప్ అండి. సో మనం దీన్ని ఎందుకోసం యూజ్ చేస్తామంటే మనం డేటా అనాలిసిస్ చేసే టైంలో మన యొక్క డేటా ఫ్రేమ్లో వాల్యూస్ ఇవ్వకుండా ఎంటీగా ఉంటే ఆ ఎంటీగా ఉన్న వాల్యూస్లలో మనం నన్ను అని డిక్లేర్ చేసి వాటిని ఫిల్ చేస్తాము. సో నన్ను ఎలాంటి స్పెషల్ ఆపరేషన్ సపోర్ట్ చేయదు. అండ్ నన్ను డిక్లేర్ చేస్తే అది సేమ్ యాజ్ ఫాల్స్ కాదు. సో ఫాల్స్ అన్నదానికి వేరే మీనింగ్ ఉంటుంది, 0 అన్నదానికి వేరే మీనింగ్ ఉంటుంది. నన్ను అంటే అక్కడ ఏమీ లేదు అని అర్థము. సో నన్ను డిక్లేర్ చేయాలంటే ఏం చేస్తాము,
సో మై వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు NONE, ఎన్ క్యాపిటల్ అండి నన్లో. సో నన్ అని డిక్లేర్ చేస్తాము, అది నన్ అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. టైప్ ఆఫ్ వేరియబుల్ అంటే నన్ టైపు, సో దానికి సంబంధించిన టైప్ కూడా నన్ టైప్ అండి. సో ఈ విధంగా సో మనం ఫర్దర్గా డాటా అనాలిసిస్ కోర్స్ నేర్చుకునేటప్పుడు నన్నుకి సంబంధించింది నేను క్లియర్గా చూపిస్తానండి. సో ఇది మనకి ఓన్లీ నన్ అనేది ఎంటీ కాలమ్స్, ఎంటీ సెల్స్ కానీ మనకి కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ కానీ మన డాటా సెట్లో ఉన్నప్పుడు ఆ స్పెషల్ క్యారెక్టర్స్ని డాటా క్లీనింగ్ పర్పస్లో నన్తో రీప్లేస్ చేయవచ్చు. ఓకే, సో ద లాస్ట్ డాటా టైప్ వచ్చేసి డిక్షనరీ. సో డిక్షనరీ ఇన్ పైథాన్ హోల్డ్స్ డాటా ఐటమ్ ఇన్ కీ ఆర్ వాల్యూ పేర్స్. ఐటమ్స్ ఇన్ డిక్షనరీ ఆర్ enclosed in curly brackets. Dictionary permit faster access to data. Every key is separated from its value using a colon. The key colon value pairs of a dictionary can be accessed using the key. The keys are usually strings and their values can be any data type. In order to access any value in the dictionary, we have to specify it is key in square brackets. So dictionary అనేది సీక్వెన్స్ టైపు. సో ఇందులో మనము డాటా ఐటమ్స్ వచ్చేసి కీ వాల్యూ పేరుగా అసైన్ చేయడం జరుగుతుంది. సో సెట్ ఎలా అయితే మనము కర్లీ బ్రాకెట్లో ఎంక్లోజ్ చేస్తామో డిక్షనరీ కూడా కర్లీ బ్రాకెట్లో ఎంక్లోజ్ చేయడం జరుగుతుంది. సో డిక్షనరీ పర్మిట్ ఫాస్ట్ యాక్సెస్ టు డాటా. సో డిక్షనరీలో మనము డాటా అసైన్ చేసినప్పుడు డిక్షనరీకి వెళ్ళి డాటాని మనం ఫాస్ట్గా యాక్సెస్ చేసుకోగలము. ప్రతి డిక్షనరీకి సంబంధించిన దాంట్లో మనం అసైన్ చేసేటప్పుడు కీ వాల్యూ పేరు అసైన్ అన్నాం కదా. సో కీ వాల్యూకు మధ్య కోలన్స్ ద్వారా డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో మనం డాటా అనేది యాక్సెస్ చేసుకోవాలి అంటే కీ ద్వారా మనం డాటా యాక్సెస్ చేసుకోవచ్చు. లిస్ట్ టపుల్స్లో మనము డాటా యాక్సెస్ చేసుకోవాలంటే ఇండెక్స్ యూజ్ చేస్తాం కదా. బేస్డ్ ఆన్ ద ఇండెక్స్ పొజిషన్ ప్రకారము కన్సర్న్డ్ డాటా వాల్యూ మనము యాక్సెస్ చేసుకుంటాము. డిక్షనరీకి వచ్చేసరికి కీని బేస్ చేసుకొని మనము డాటా యాక్సెస్ చేసుకుంటాం అన్నమాట. సో మ్యాక్సిమం మనము డిక్షనరీ క్రియేట్ చేసేటప్పుడు కీస్ ఎక్కువ శాతము స్ట్రింగ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎక్కువగా స్ట్రింగ్స్ రూపంలో కీస్ అసైన్ చేస్తారు. సో మనము డిక్షనరీ యాక్సెస్ చేయాలి అంటే సో ఇండెక్స్ మన టపుల్స్లో లిస్ట్లో ఏ విధంగా అయితే ఇండెక్స్ వాల్యూని స్క్వేర్ బ్రాకెట్స్లో ఎంక్లోజ్ చేసేసి కాల్ చేస్తాము, డిక్షనరీలో కూడా డిక్షనరీకి సంబంధించిన కీ వాల్యూని స్క్వేర్ బ్రాకెట్లో కాల్ చేసి మనం యాక్సెస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డిక్షనరీకి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఇక్కడ సో మనకి కొన్ని టాప్ ఎంఎన్సీ కంపెనీకి సంబంధించింది. సో కంపెనీ నేమ్ చెప్పగానే వాళ్ళ యొక్క సిఇఓ మనకు తెలిసేలాగా ఇక్కడ ఒకటి కోడ్ రాయడం జరిగింది. సిఇఓస్ ఈజ్ ఈక్వల్ టు సో కర్లీ బ్రాకెట్స్, ఈ కర్లీ బ్రాకెట్స్ బిట్వీన్లో సో మైక్రోసాఫ్ట్ సంబంధించిన సిఇఓ వచ్చేసి సత్యనాదెన్ల, గూగుల్కి సంబంధించిన సిఇఓ వచ్చేసి సుందర్ పిచాయ్, అడబ్ సంబంధించింది శాంతన్ నారాయణ్, ఐబిఎం సంబంధించింది అరవింద్ కృష్ణ. సో ఇక్కడ మైక్రోసాఫ్ట్, గూగుల్, అడబ్, ఐబిఎం ఈ 4 కూడా మనకి ఇక్కడ కీస్ అవుతాయి. సో 4 కూడా కీస్ అవుతాయి. సో
ఈ అరవింద్ కృష్ణ గారు, శాంత నారాయణ, సుందర్ పిచాయ్ అండ్ సత్యనాదెన్ల ఇవన్నీ వాల్యూస్ అవుతాయి. సో కీస్ అండ్ వాల్యూస్ని మనము కొలన్స్ ద్వారా డివైడ్ చేసి అసైన్ చేయడం జరిగింది. అంటే పేరు, కీ అండ్ వాల్యూ పేరు అన్నట్టు ఇది. సో మనము డాటా అనేది రిట్రీవ్ చేసుకోవాలన్నప్పుడు ఇక్కడ CEO1 క్లిక్ చేయగానే సో మనం ఏదైతే అసైన్ చేసామో మైక్రోసాఫ్ట్ సంబంధించింది, సో డాటా ఇక్కడ యాక్సెస్ వచ్చింది. ఓన్లీ కీ వైజ్గా యాక్సెస్ చేయాలి అంటే ఇక్కడ ఏ విధంగా CEO స్క్వేర్ బ్రాకెట్స్ కీ నేమ్, మనం ఏదైతే కీ నేమ్ ఇచ్చామో ఆ కీ నేమ్ ద్వారా మనం ఇక్కడ డాటా ఇక్కడ CEO ఆఫ్ గూగుల్ CEO మనం తెలుసుకోవాలంటే CEO స్క్వేర్ బ్రాకెట్స్ ఇన్ బిట్వీన్ లో గూగుల్ అని మనం టైప్ చేసి ఎంటర్ బటన్ హిట్ చేయగానే మనకి సుందర్ పిచాయ్ అని పేరు వచ్చింది. ఒకవేళ గూగుల్ కాకుండా వేరే పేరు పెట్టామనుకోండి, IBM అని పెట్టామనుకోండి, సో IBM సంబంధించిన CEO గారి నేమ్ అనేది రిట్రీవ్ చేయడం జరిగింది. సో మనము డిక్షనరీకి సంబంధించినంత వరకు టుపుల్స్లో డాటా రిట్రీవ్ చేయాలి అంటే మనము ఐటమ్ అనే ఫంక్షన్ ఉంటుంది. సో ఐటమ్ అనే ఫంక్షన్ ద్వారా మనము డిక్షనరీలో ఉన్న వాల్యూస్ని టపుల్ ఫార్మాట్లోకి యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫర్ ఐ ఇన్ CEOs డాట్ ఐటమ్ అనేది ఇక్కడ ఫంక్షన్ ఏమండి, ఐటమ్ కోలన్ ప్రింట్ ఆఫ్ ఐ అనగానే సో ఈ ఐటమ్స్లలో కీ అండ్ వాల్యూ అనేది టపుల్ ఫార్మాట్లో కన్వర్ట్ అయిపోయి మనకి ప్రింట్ రూపంలో అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఈ విధంగా మైక్రోసాఫ్ట్ సత్యనారాయణ, గూగుల్ సుందర్ పిచాయ్, అడాబ్ శాంత నారాయణ, IBM అరవింద్ కృష్ణ. ఓన్లీ ఫర్ కీసే కావాలి అనుకుంటే మనము కీస్ అనే ఫంక్షన్ ద్వారా మనకు మన యొక్క డిక్షనరీలో ఉన్న కీస్ని రిట్రీవ్ చేసుకోవచ్చు. సో దానికి ఎగ్జాంపుల్ ఫర్ ఐ ఇన్ CEOs డాట్ కీస్ ఫంక్షన్ నేమ్ కోలన్ ప్రింట్ ఆఫ్ ఐ. సో ప్రింట్ ఆఫ్ ఐ అనగానే మనకు ఓన్లీ కీస్ నేమ్ మాత్రమే రిట్రీవ్ అవుతాయి. ఒకవేళ డాటా వాల్యూసే కావాలంటే ఫర్ ఐ ఇన్ CEOs డాట్ వాల్యూ ప్రింట్ ఆఫ్ ఐ. సో ఈ విధంగా ఎగ్జిక్యూట్ చేయగానే మనకి ఐటమ్ సంబంధించిన ఫంక్షన్ యూజ్ చేస్తే కీ అండ్ వాల్యూ పేరుకు సంబంధించింది టపుల్స్ రూపంలో మనకు ప్రింట్ అవుతుంది. ఓన్లీ CEOs డాట్ కీస్ అంటే కీస్ సంబంధించింది ఓన్లీ డాటా మాత్రం యాక్సెస్ అవుతుంది. CEO డాట్ వాల్యూస్ అంటే ఓన్లీ వాల్యూకి సంబంధించిన డాటా మాత్రమే మనకి ప్రింట్ అవుతుంది. సో మళ్ళొకసారి డిక్షనరీ గురించి తెలుసుకుందామండి. సో ఏ డిక్షనరీ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ విచ్ ఈజ్ ఆర్డర్డ్, చేంజబుల్ అండ్ do not allow duplicates. సో టపుల్స్ లిస్ట్ లాగానే డిక్షనరీ కూడా ఆర్డర్డ్ ఐటమ్ అన్నమాట. మనం ఇచ్చిన వరుస క్రమంలోనే స్టోర్ అవుతుంది. అయితే ఇక్కడ ఏంటి అంటే పైథాన్ వర్షన్ 3.6 అండ్ అంతకంటే ముందు ఉన్న వర్షన్స్లలో డిక్షనరీ అనేది అన్ఆర్డర్డ్ డిక్షనరీ అండి. అంటే మనం ఇచ్చిన వరుస క్రమం కాకుండా సిస్టము తనకు నచ్చిన వరుస క్రమంలో డాటా అనేది స్టోర్ చేసుకుంటుంది. మనల్ని మనం ప్రింట్ చేసినప్పుడు మనకి ఒక వరుస క్రమం ఇచ్చిన వరుస క్రమంలో కాకుండా అన్ఆర్డర్డ్ క్రమంలో అది మనకు ప్రింట్ చేస్తుంది. కానీ వర్షన్ 3.7 నుండి డిక్షనరీ అనేది ఆర్డర్డ్. అంటే ఇప్పటి వరకు వచ్చిన వర్షన్స్ తర్వాత 3.7, 3.8, ప్రస్తుతం 3.12 వర్షన్ అనేది రన్ అవుతుంది. సో ఇప్పటి వరకు డిక్షనరీ అనేది ఆర్డర్డ్. అంటే మనం ఏ వరుస క్రమంలో ఇస్తామో ఆ క్రమంలోనే మనకు డాటా స్టోర్ అవుతుంది. మనం డాటా యాక్సెస్ వచ్చేసి కీ ప్రకారము మనం డాటా వాల్యూస్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అయితే ఇక్కడ సెట్ ఏ విధంగా అయితే డూప్లికేట్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయదో డిక్షనరీ కూడా డూప్లికేట్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయదు. ఒకవేళ మీరు డూప్లికేట్ వాల్యూస్ అనేది ఇచ్చారనుకోండి, ఇక్కడ డూప్లికేట్ వాల్యూ అంటే కీ ప్రకారము ఒక కీకి సంబంధించింది కీ నేమ్ ఒకేసారి రిపీట్ అవ్వాలి. మల్టిపుల్స్ టైమ్స్ కీ నేమ్ రిపీట్ అయింది అనుకోండి, లేటెస్ట్ కీ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ కీకి సంబంధించిన వాల్యూ అనేది ఓవర్ రైట్ అవుతుంది. ప్రీవియస్ కీస్ ఉన్న వాల్యూస్ అనేది అవి మనకి ఎగ్జిక్యూట్ కావు.
సో డిక్షనరీ డూప్లికేట్స్ నాట్ అలౌడ్. డిక్షనరీ కెన్ నాట్ హ్యావ్ 2 ఐటమ్స్ విత్ సేమ్ కీ. సో సేమ్ కీతోని సేమ్ ఐటమ్ ఉన్నదన్నమాట. డూప్లికేట్స్ వాల్యూ విల్ ఓవర్ రైట్ ఎగ్జిస్టింగ్ వాల్యూ. సో దానికి ఎగ్జాంపుల్ ఏంటి? సో మై డిక్షనరీ అనే ఒక కోడ్ రాయడం జరిగింది. ఇందులో బ్రాండ్ వచ్చేసి ఫోర్డ్ కంపెనీ, మోడల్ వచ్చేసి ముచుగాన్, సో ఇయర్ వచ్చేసి 1964, ఇయర్ 2020. సో ఇయర్ అనేది కీ, ఇయర్ అనే కీ అనేది రిపీటెడ్గా ఇవ్వడం జరిగింది. సో ఫైనల్గా ఎగ్జిక్యూట్ చేసి ప్రింట్ చేస్తే మనకి చూడండి, బ్రాండ్ వచ్చేసి ఫోర్డ్, మోడల్ వచ్చేసి ముచుగాన్, అండ్ లేటెస్ట్ ఇయర్ ఏదైతే ఉందో సో 1964 ఇవ్వడం జరిగింది, 2020 ఇవ్వడం జరిగింది. కానీ లేటెస్ట్కి సంబంధించింది మాత్రం మనకి ప్రింట్ చేస్తుంది. సో అదేంటిది 2020 అనేది ప్రింట్ చేస్తుంది. ఈ విధంగా డిక్షనరీ మనకు సెట్ లాగానే డూప్లికేట్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయదు. అండ్ లిస్ట్ లాగా ఆర్డర్డ్ ఐటమ్ అన్నమాట, టపుల్స్ లాగా ఆర్డర్డ్ ఐటమ్ ఇచ్చిన క్రమంలో మాత్రమే అది స్టోర్ అవుతుంది. కీని బేస్ చేసుకుని మనం డేటా రిట్రీవ్ చేసుకోవచ్చు. సో డిక్షనరీ అనేది మనము డైరెక్ట్ కర్లీ బ్రాకెట్స్ లా కాకుండా కన్స్ట్రక్షన్ ద్వారా కూడా మనం అసైన్ చేసుకోవచ్చు. సో డిక్షనరీ కన్స్ట్రక్షన్ వచ్చేసి DICT రౌండెడ్ బ్రాకెట్స్. సో రౌండెడ్ బ్రాకెట్స్ అనేది డిక్షనరీ కన్స్ట్రక్షన్ అండి. సో డిక్షనరీ కన్స్ట్రక్షన్ మనం డేటా ఎట్లా అసైన్ చేస్తాము? డిక్షనరీ, సో ఇక్కడ ఇది ఎగ్జాంపుల్ అండి డిక్షనరీకి సంబంధించింది. సో డిక్షనరీ నేమ్ ఈజ్ ఈక్వల్ టు జాన్, ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 36, కంట్రీ ఈజ్ ఈక్వల్ టు నార్వే. సో మనం మై డిక్షనరీ ప్రింట్ చేస్తే మనకి సేమ్ డిక్షనరీ ఇంతకుముందు మనం ఎట్లయితే కర్లీ బ్రాకెట్ అసైన్ చేసామో కీ వాల్యూ పేరులో, సో ఆ కీ వాల్యూ పేరులో మనకి ఇక్కడ డేటా అనేది ప్రింట్ అవుతుంది. సో ఇది డేటా టైప్ సంబంధించిన వీడియో అండి. సో ఈ వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.